హే గాయ్స్, వెల్కమ్ టు మూవీ ఐస్. అందరూ వచ్చినట్టే కదా? ఓకే, వచ్చిన వాళ్ళంతా మొబైల్స్ని గట్టిగా పట్టుకోండి. బికాస్ మనం ఇప్పుడు టైం ట్రావెల్ చేయబోతున్నాం 2023 టు 2154కి. అప్పుడు భూమి ఎలా ఉందంటే చెప్పుకునేంత బాగాలేదు, కానీ పొల్యూషన్ ఎక్కువైపోయి ఉంటుంది. అందరికి కావాల్సిన బేసిక్ నీడ్స్ దొరకదు. పాపులేషన్ మాత్రం భయంకరంగా పెరిగిపోయి ఉంటుంది. అందరికీ ఇదే పరిస్థితి అని అడిగితే అందరికీ చెప్పలేను. కొందరు బిలియనర్స్ అండ్ మిలియనర్స్ మాత్రం ఆ ఎర్త్నే వదిలేసి ఒక స్పేస్ స్టేషన్ లాంటిది స్పేస్లోనే కట్టుకొని అక్కడే ఉండేవారు. ఆ స్పేస్ స్టేషన్ని ఎలీషియం అంటారు. ఆ ఎలీషియంలో ఉండే మెడికల్ బెడ్స్ ఎలాంటి డిసీజెస్ నన్నా విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ లో కంప్లీట్ గా క్యూర్ చేస్తుంది. బట్ ఇక్కడున్న బేసిక్ ఫెసిలిటీస్ కూడా ఎర్త్ పైన ఉండదు. అప్పుడు అక్కడున్న ఒకడు ఎలీషియంకి ఎలా వెళ్ళాడు, వెళ్ళిన వాడికి ఏమైందని ఎంతో అడ్వెంచరస్ గా చివరికి క్లైమాక్స్ మాత్రం కొంచెం ఎమోషనల్ గా చెప్పిన మూవీనే ఎలీషియం. ఏం బ్రో, టైం ట్రావెల్ అనేసి మధ్యలో మూవీ వన్ లైనరే చెప్పేసి అనుకుంటే ఊరికే కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ట్రై చేసి బాగుందా గాయస్? ఇంకా మూవీ ఓపెన్ చేస్తే ఆ ఎలీషియం అనే స్పేస్ స్టేషన్ లోపల చూపిస్తారు. బా, లోపల ఎంత లగ్జూరియస్గా ఉంటుందంటే మొత్తం గ్రీనరీగా ప్లాంట్స్, ట్రీస్, వాటర్ అని అంత బాగుంటుంది. అట్లే ఈ పక్క భూమిని చూపిస్తారు. నేను చెప్పినట్టుగానే పొల్యూషను ఎక్కువయ్యి, పాపులేషను ఎక్కువయ్యి, చూసేదానికే దారుణంగా ఉంటుంది. అయినా కూడా అక్కడే 90% ఆఫ్ ద పాపులేషన్ ఉండేది. దాంట్లో ఒకడే ఈ పిల్లోడు. వానికి పేరెంట్స్ లేదు కాబట్టి ఆర్ఫనేజ్లోనే పెరుగుతాడు. వాని పేరు మ్యాక్స్కి ఎట్లయినా ఎలీషియంకి వెళ్ళిపోవాలని ఒక చిన్న ఆశ. దాని గురించి వాని గర్ల్ ఫ్రెండ్తో చెప్తా ఉంటాడు. అలాగే ఏదో ఒక రోజు తనని కూడా ఆ ఎలీషియంకి పిలుచుకొని పోతానని ప్రామిస్ చేస్తాడు. అక్కడ సీన్ కట్ చేస్తే ఒక 30 years తర్వాత ఒక గుండు బాస్ని చూపిస్తారు. వీడోడా కాదు, ఆ చిన్నపిల్లడు మ్యాక్సే. అలాగే వీడే మన మూవీకి హీరో. మనోడికి చిన్నప్పటి నుంచే ప్రాపర్ గైడెన్స్ లేకుండా కార్లు దొంగతనాలు చేసేది, వాటి బ్యాటరీస్ నమ్మేదిని, చిల్లర పనులు చేస్తా ఉండి పోలీసుల దగ్గర పట్టుబడి జైలుకు కూడా పోయి వచ్చి ఇప్పుడే పరోల్ మీదుగా బయట వచ్చింటాడు. అందుకే వాని కాలికి ఎప్పుడు ఆ ఎలక్ట్రానిక్ బ్రేస్లెట్ అనేది ఉంటుంది. మనోడి గోల్ ఇప్పటికీ ఒకటే, ఎట్లయినా డబ్బులు సంపాదించి ఆ ఎలీషియంకి వెళ్ళిపోవాలా అని. అట్లా వన్ వర్క్కి పోతా ఉంటాడు. వాడుండే జనరేషన్కి వాళ్ళను కంట్రోల్ చేసేది మొత్తం రోబోట్సే. పోలీసుల బదులుగా ఈ రోబోట్సే అనమాట. మనోడిని చూసిన వెంటనే వాని క్రిమినల్ హిస్టరీ మొత్తం వాళ్ళకి తెలిసిపోతుంది. ఇంకేమైనా ప్రజలకు హాని చేస్తానాడేమో అనుకుని వాని బ్యాగ్లో ఏముంది అని అడిగితే మనోడు కొంచెం ఎగతాలుగానే చెప్తాడు. వాడికి కోపం చేస్తుందా, నడి రోడ్లోనే వాని చెయ్యి ఎరక్కొట్టేసి గమ్మున వెళ్ళిపోతాయి. ఇంకా హాస్పిటల్కి పోయింటే అక్కడ ఒక నర్సు వస్తుంది. తను ఎవరో కాదు, మన హీరో యొక్క చైల్డ్హుడ్ గర్ల్ ఫ్రెండ్. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుని తనతోనూ కాసేపు మాట్లాడేసి బయటకు వచ్చేస్తాడు. మార్నింగ్ జరిగిన ఇన్సిడెంట్ ని వన్ పరోల్ ఆఫీసర్ కి ఎక్స్ప్లెయిన్ చేయాల. అట్లా ఆ ఆఫీసర్ దగ్గరికి వచ్చింటాడు. అది కూడా ఒక రోబోటే. మనోడు వాని పైన తప్పు లేదని చెప్తా ఉంటే అది అవంతా పట్టించుకోదు. ఏదో తప్పు జరిగింది, సో వాని పనిష్మెంట్ ని ఇంకా ఎక్కువ చేస్తుంది. తలరాత్రా బాబు అనుకుని గమ్మున పనికొచ్చేస్తాడు. మనోడు చేసే పని కూడా ఆ పోలీస్ రోబోట్స్ ఉన్నాయి కదా, వాటిని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీలోనే. ఎలీషియంలో ఉండే రోబోట్స్, అలాగే ఎర్త్ పైన ఉండే రోబోట్స్, వాటన్నిటిని ఫస్ట్ గా మ్యానుఫ్యాక్చర్ చేసిండేదే వీడే అనమాట. వీడే ఈ కంపెనీస్ మొత్తానికి ఓనర్. అలాగే వాని పేరు జాన్. ఫస్ట్ లో బాగా ప్రాఫిట్ వచ్చిందేమో, ఇప్పుడు మొత్తం లాస్ లోనే పోతా ఉంటుంది వాని కంపెనీ. అందరికీ ఎలీషియం పోవాలనే ఆశ. కొందరికి అక్కడున్న ప్లేసెస్ నచ్చచ్చు, ఇంకొందరికి అక్కడున్న వెదర్ నచ్చచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఆ ఎలీషియంకి పోవాలనుకున్నదే ఆ మెడికల్ బెడ్స్ కోసం మాత్రమే. చెప్తానా కదా, ఇక్కడ క్యూర్ కాంది కూడా ఖచ్చితంగా ఆ మెడికల్ బెడ్స్ లో క్యూర్ అవుతుంది. వాళ్ళ కోసమనే స్పైడర్ అనేవాడు ఒక మాఫియానే మెయింటైన్ చేస్తా ఉంటాడు. వాడేం చేస్తాడంటే ఎవరైతే ఆ ఎలీషియంకి పోవాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గర 2-3 లక్షల దాకా డబ్బులు తీసుకుని ఫేక్ సిటిజన్షిప్ ని వాళ్ళ చేతికి ముద్రించి వాళ్ళని ఇల్లీగల్ గా ఎర్త్ నుంచి ఎలీషియం కి ట్రాన్స్పోర్ట్ చేపిస్తాడు. ఇప్పుడు కూడా ఒక 3 ఇల్లీగల్ స్పేస్ షటిల్స్ ని ఎర్త్ టు ఎలీషియం కి పంపిస్తాడు. అట్లే ఈ పక్క ఎలీషియం లోపల చూపిస్తారు. ఇక్కడ ఉంది కదా, ఈమె ఎలీషియం కే డిఫెన్స్ సెక్రటరీ. తనకు కూడా ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఒక 3 స్పేస్ షటిల్స్ అనేవి పర్మిషన్ లేకుండా ఎలీషియంలోకి వస్తున్నాయని. వీళ్ళు ఫస్ట్ ఇక్కడి నుంచే ఆ 3 స్పేస్ షటిల్స్ కి వార్నింగ్ ఇస్తారు, ఇక్కడ ఇంకా తిరిగి వెళ్ళిపోండా అని. వాళ్ళప్పటికీ భయపడేలా లేదు. సరే అట్లయితే ఎర్త్లో ఉండే మన స్లీపర్ ఏజెంట్కి ఫోన్ చేసి ఆ 3 షటిల్స్ ని బ్లాస్ట్ చేసేయమనండి అని చెప్తుంది.
నిజానికి యాజ్ ఎ డిఫెన్స్ సెక్రటరీగా ఒక స్పేస్ షటిల్ ని బ్లాస్ట్ చేసేంత పవర్ తనకు లేదు, అయినా కూడా తెగిచ్చేస్తుంది. వీడే ఆ స్లీపర్ ఏజెంట్, పేరు క్రూగర్. వాని దగ్గర ఉన్న ఒక మిజైల్ లాంచర్ ఎత్తి కరెక్ట్ గా ఒక 4 మిజైల్స్ ని లాంచ్ చేస్తాడు. ఆ మిజైల్స్ వస్తాండే విషయం ఆ స్పేస్ షటిల్స్ లో ఉండే వాళ్ళకు కూడా తెలుస్తుంది. వాళ్ళు కూడా ఎంతగానో తప్పించుకునే ట్రై చేస్తారు. బట్ లాస్ట్ మూమెంట్ లో 2 స్పేస్ షిప్ లో డ్యామేజ్ కూడా కాదు, ఒక్కసారిగా డెస్ట్రాయ్ అయిపోతుంది. 3వ స్పేస్ షిప్ కూడా ఆ మిజైల్ పోతుంది. ఆ పైలట్ చూస్తా ఉండి దగ్గర వచ్చే టైంకి కరెక్ట్ గా పైకి లేపేస్తాడు. కొంచెం గ్యాప్ లో ఆ మిజైల్ వెళ్ళిపోతుంది. ఇంకా సక్సెస్ఫుల్ గా ఆ ఎలీషియం లోనే ఆ స్పేస్ షటిల్ ని ల్యాండ్ చేపించేస్తారు. వెంటనే రోబోట్స్ ఓ పక్క, హెలికాప్టర్స్ ఓ పక్క, వీళ్ళని పట్టుకునేకే మొత్తం టీం ని ఆ డిఫెన్స్ సెక్రటరీ దింపింటుంది. అంత ఆర్పాటంలోనూ ఒక తల్లి తన నడవలేని కూతుర్ని మోసుకొని పోయి ఆ మెడికల్ బెడ్ లో పనుకోపెట్టేస్తుంది. ఎర్త్లో కొన్ని 100 ఏళ్ళైనా కూడా తన క్యూర్ కాదేమో, బట్ ఇక్కడ కొన్ని సెకండ్స్ లోనే తన క్యూర్ అయిపోతుంది. ఆ పాప వల్ల మళ్ళీ నడిచేకి వీలైతుంది. బట్ వాళ్ళ సంతోషం ఎక్కువసేపు కూడా ఉండలేదు. ఆ రోబోట్స్ వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి మళ్ళీ ఎర్త్కే పంపించేస్తుంది. ఇక్కడ హీరో వాని వర్క్ అంతా ఫినిష్ చేసుకుని ఇంటికి వస్తా ఉంటే వాని ఓల్డ్ ఫ్రెండ్ మాట్లాడిస్తా ఉంటాడు. వాన్ బాధ ఏమరా అంటే హీరోని మళ్ళీ ఆ కార్ దొంగతనాల్లో లాగేద్దాం అనుకుంటాడు. మనోడు వద్దని చెప్పేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే వర్క్ వచ్చి ఆ రోబోట్స్ ని ఒక ఛాంబర్ లో తోసి లాక్ చేస్తాడు. బట్ అదేదో అడ్డం ఉన్నందువల్ల ఆ డోర్ అనేది సరిగా పడదు. ఇంకా మనోడు ఆ ఛాంబర్ లోపలికి పోయి అడ్డంగా తగులుకోండి కదా, దాన్ని తీయకపోతే వాన్ జాబే తీసేస్తానని ఆ మేనేజర్ డైరెక్ట్ గానే వార్నింగ్ ఇచ్చేసి పోతాడు. సరేలే అనుకుని మనోడు లోపలికి పోయి ఆ అడ్డంగా ఉండే బాక్స్ ని తీసాడు. అంతే, దమ్మున డోర్ మూసుకునేసి ఆటోమేటిక్ గా ఆన్ అయిపోతుంది. మనోడు ఆ రేడియేషన్ తట్టుకోలేక అక్కడే పడిపోయి ఉంటాడు. ఆ వర్కర్స్ అంతా వచ్చి ట్రై చేస్తారు ఆ డోర్ తీసేకి. బట్ లాస్ట్ కి ఒక రోబో వల్ల మాత్రమే అవుతుంది. లోపల హెవీ రేడియేషన్ వల్ల హీరో బాడీ మొత్తం అఫెక్ట్ అయిందంట. ఒక 4 to 5 days లో ఒక్కో ఆర్గాన్ గా ఫెయిల్యూర్ అయ్యి 1 వారం లోపల మనోడు బకెట్ తన్నేస్తాడని సావు కబుర్ని ఎంత సల్లగా చెప్తుందో. అప్పుడు ఆ ప్లేస్ కి ఆ కంపెనీ ఓనర్ అయిన జాన్ వచ్చింటాడు. ఏమ్రా, మన కంపెనీ వల్ల ఒకటి ప్రాణమే పోతుందని గిల్టీనెస్ కూడా లేకుండా చిచి ఫస్ట్ వన్ బెడ్ ఇంకా లేపేండా, వాడేమన్నా కక్కితే ఆ బెడ్ ని మళ్ళా మార్చాల్సి వస్తుందని ఆ బెడ్ గురించి బాధపడతాడే గాని చచ్చిపోయే మన హీరో గురించి ఏ మాత్రం బాధపడ్డు. అట్లే ఈ పక్క ఎలీషియం లోపల చూపిస్తారు. వీనే ఎలీషియం కి ప్రెసిడెంట్ అన్నమాట. అలాగే మిగతా పై అధికారులంతా ఒక మీటింగ్ కండక్ట్ చేసి అందులో ఆ డిఫెన్స్ సెక్రటరీకి వార్నింగ్ ఇస్తారు. ఎందుకంటే తన పవర్స్ ని మించి ఆ స్పేస్ షటిల్స్ ని డెస్ట్రాయ్ చేపించుంటుంది కదా, అందుకే లాస్ట్ లో ఆ స్లీపర్ ఏజెంట్ క్రూగర్ ఉన్నాడు కదా, వాడిని కూడా డిస్మిస్ చేస్తారు. అప్పుడు హీరో చైల్డ్హుడ్ గర్ల్ ఫ్రెండ్ అయిన ఫ్రేని చూపిస్తారు. తనకు ఒక చిన్న పాప ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఆ పాపకున్న రేర్ డిసీజ్ వల్ల ఎక్కడ క్యూర్ అవ్వదు. అందుకే ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కాబట్టి తను పనిచేస్తున్న హాస్పిటల్లోనే ఆ పాపని జాయిన్ చేపించేసి ఉంటుంది. ఇప్పుడు ఆ డాక్టర్ ట్రీట్మెంట్ కూడా ఆపేసి ఆ పాపను డిశ్చార్జ్ చేసుకొని పోమని చెప్తారు. మన హీరో వల్ల నడిచే కూడా కాలేదు. వాడి ఫ్రెండే వాడిని లోపలికి పిలుచుకొని పోతాడు. ఒక 4 to 5 days లో ఖచ్చితంగా వాడు చనిపోతాడు. వానికున్న జబ్బుకి ఎర్త్లో క్యూర్ లేదు. బట్ ఎలీషియంలో ఉన్న మెడికల్ బెడ్స్ వల్ల అవుతుంది కదా, సో అక్కడికి పోవాలనుకుంటాడు. అక్కడికి పోయేదానికి ఒకే ఒక దారి స్పైడర్ వల్ల మాత్రమే అవుతుంది. ఇంకా ఇద్దరు వాని దగ్గరికి పోతారు. హీరో జబ్బులో ఒక చిల్లి గవ్వలేదు, అయినా కూడా ఎలీషియం వెళ్ళిపోవాలంటే కష్టం కదా. సో ఆ స్పైడర్ మన హీరోకి ఒక చిన్న పని చెప్తాడు. ఏంటంటే ఎలీషియం నుంచి కొందరు బిలియనియర్స్ ఎర్త్ కి ఏదో ఒక బిజినెస్ పర్పస్ మీద వచ్చింటారు కదా, వాళ్ళను హైజాక్ చేసి వాళ్ళ బ్రెయిన్ లో ఉండే సెన్సిటివ్ డేటాని మొత్తం దొంగతనం చేయాలని చెప్తాడు. ఆ డేటా వీనికి ఎందుకు అనుకుంటే ఆ డేటాలోనే ఆ పర్సన్ యొక్క బ్యాంక్ పాస్వర్డ్స్ అలాగే బిజినెస్ సీక్రెట్స్ అని మొత్తం ఉంటుంది. వన్స్ నువ్వు ఆ డేటా తెచ్చిస్తే నేనే నిన్ని ఆ ఎలీషియంలో దింపుతా అంటాడు. హీరో కూడా ఆ డీల్ కి ఓకే అంటాడు. మనోడికి ఇంకా స్ట్రెంత్ వచ్చేకి ఒక 3rd generation ఎక్సో సూట్ ని ఇస్తాడు. దానివల్ల ఇక్కడున్న రోబోట్స్ కి ఎంతైతే బలం ఉందో అంతే బలం మన హీరో కూడా వస్తుందంట. బట్ దాన్ని ఫిట్ చేసే ప్రాసెస్ అనేది కొంచెం భయంకరంగా ఉంటుంది. ఇక్కడ వీడు 2-3 బోల్ట్లు వేస్తాండేది, వెల్డింగ్ చేస్తాండేది అంతా ఎక్కడ అనుకుంటారే మన హీరో గుండు పైనే. ఆ ఆపరేషన్ అంతా అయిన తర్వాత మనోడు ఇప్పుడు లేస్తాడు ఒక కొత్త ఎనర్జీతో. స్పైడర్ ఏం చెప్పింటాడో, ఎవడో ఒకటి బిలియనియర్ ఎత్తు పైన ఉండిండాలని చెప్పింటాడు. మన హీరో ఎవరిని టార్గెట్ చేసింటాడో చెప్పండా? అదే గైస్, మన హీరోనే చూసి చిచి బెడ్ గలీజ్ అయిపోతుంది వాడిని లేపించి పంపించేయండి అని చెప్పింటాడు చూడండా. ఆ కంపెనీకే ఓనర్ అయిన జాన్, వాడే మన హీరో టార్గెట్. ఆ జాన్ ఇప్పుడు ఎలీషియంలో డిఫెన్స్ సెక్రటరీని మీట్ అయ్యేకి వచ్చింటాడు. మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఫస్ట్ సీన్ లోనే చెప్పింటాను, ఆ జాన్ యొక్క రోబోట్సే ఎలీషియంలోనూ ఎర్త్లోనూ ఉండేది. అదే రోబోట్సే కదా పోలీస్ లాగా సెక్యూరిటీస్ లాగా కంట్రోల్ చేస్తా ఉండేది.
మనం ఆ రోబోట్స్ నే హ్యాక్ చేద్దామని ఆ డిఫెన్స్ సెక్రటరీ చెప్తుంది. ఎందుకంటే మనం ఏ డేటా అయితే ఇస్తామో ఆ డేటానే ఆ రోబోట్స్ కూడా గుర్తుపెట్టుకుంటాయి కదా. ఎగ్జాంపుల్ కి ఆమెనే తీసుకుందాం. తను డిఫెన్స్ సెక్రటరీని ఆ రోబోట్స్ కి కోడింగ్ ద్వారా చెప్తే మాత్రమే కదా వాటికి కూడా తెలుస్తాయి తను డిఫెన్స్ సెక్రటరీని. అట్లా తనకు ఆ ప్రెసిడెంట్ సీట్ పైనే కన్నుపడిపోయి ఉంటుంది. మనం ఉన్న ప్రెసిడెంట్ ని లేపేసి నేను ప్రెసిడెంట్ గా అనౌన్స్ చేసుకుంటా అని చెప్తుంది. దానికి కావాల్సిన రీబూట్ ప్రోగ్రామ్ నువ్వు ఇస్తే నెక్స్ట్ వచ్చే 200 years కాంట్రాక్ట్ నీకే ఇచ్చేస్తా. అలాగే నేనే పర్సనల్ గా నీ కంపెనీకి ఫండ్ రైజ్ చేస్తా అని చెప్తుంది. వాడు ఒప్పేసుకుంటాడు. వెంటనే ఎర్త్కు వచ్చి ఆ రీబూట్ ప్రోగ్రామ్ కి కావాల్సిన కోడింగ్ మొత్తం ప్రిపేర్ చేసి ఆ ప్రోగ్రామ్ మొత్తాన్ని వాని బ్రెయిన్ మెమరీకి ఎక్కించుకుంటాడు. ఇంకా వన్ స్పేస్ షటిల్లో వాడు ఎలిషియంకి బయలుదేరుతా ఉండే టైంకి మనలు మొత్తం ప్రిపేర్ అయిపోయి ఒక చిన్న బాంబు ఎత్తి వన్ స్పేస్ షటిల్కే షూట్ చేస్తారు. కొంచెం దూరం పోయిన తర్వాత కరెక్ట్ గా ఆ రైట్ ఇంజినే పేలిపోతుంది. ఇంకా ఎగరలేమని తెలుసుకుని అక్కడే ల్యాండ్ చేస్తారు. ఆ లొకేషన్ ని మనోళ్ళు తెలుసుకుని ఆ ప్లేస్ కే వెళ్ళిపోతారు. అక్కడ జరిగిందే విషయం ఇక్కడ ఈ డిఫెన్స్ సెక్రటరీకి తెలిసిపోతుంది. వెంటనే ఆ స్లీపర్ ఏజెంట్ కాల్ చేసి హెల్ప్ అడుగుతుంది. వాడంత బిన్నే చేస్తాడా? వాన్ జాబ్ మళ్ళీ ఇచ్చేంత వరకు వాడు చేయను అని చెప్తాడు. తను కూడా జాబ్ ఇచ్చి వెహికల్ కూడా పంపిస్తుంది. ఈ పక్క వాని హైజాక్ చేసినారు అని తెలిసి వాని 2 రోబోట్స్ ని బయటికి పంపిస్తాడు. ఈ ఫైటింగ్ సీన్ భలే ఉంటుంది. హ్యూమన్ వర్సెస్ రోబోట్ కదా. ఫస్ట్ మనోడు అక్కడున్న రోబోట్ ని షూట్ చేసే లేపేస్తాడు. దాని తర్వాత జాన్ దగ్గర పోయింటే ఇంకో రోబోట్ కూడా వచ్చేస్తుంది. దానికి ఒక స్పియర్ వేసి సూపర్ మ్యాన్ పంచ్ ఇచ్చి లాస్ట్ కి దాని తలే పీకి పారేస్తాడు. ఈ ఫైటింగ్ సీన్ లో ఆ జాన్ కి ఒక చిన్న బుల్లెట్ చెస్ట్ లోనే దిగింటుంది. ఇంకా వాడు చచ్చిపోయేలోపు ఆ డేటా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలా, లేకుంటే మొత్తం కష్టం వేస్ట్ అయిపోతుంది. వెంటనే ఆ వైర్ అంతా కనెక్ట్ చేసి మొత్తం డేటాని ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు. అదే టైంకి ఆ ఏజెంట్ క్రూగర్ కూడా వచ్చేస్తాడు. ఇంకా ఒక్కొక్కడు ఒక్కో దిశలో పరిగెత్తాడు. ఆ ఏజెంట్ దగ్గర ఎంత అడ్వాన్స్డ్ వెపన్స్ ఉందంటే ఒక చిన్న 1 రూపీ కాయిన్ లాంటిది వదులుతాడు. అవి ఎగురుకుంటా పోయి వానికి అతుక్కున్న విత్ ఇన్ సెకండ్స్ కే పీసులు అయిపోతాడు. కిందకి దిగి ఫస్ట్ హీరో వాళ్ళ ఫ్రెండ్ నే కత్తి గుచ్చి చంపేస్తాడు. దాన్ని చూసిన హీరో వాని షూట్ చేసే వానికేం కాకుండా ఒక షీల్డ్ లాంటిది ఆన్ చేసుకుంటాడు. అక్కడ కొంచెం దుమ్ము రావడంతో ఆ టైంకి మనోడు ఆ ప్లేస్ నుండి ఎస్కేప్ అయ్యి జనాల మధ్యలో వచ్చేస్తాడు. ఆ ఏజెంట్ హీరోని వెతుకుతా ఉంటే అప్పుడే వానికి తెలుస్తుంది హీరో దగ్గర ఎలీషియం నే రీబూట్ చేసే ప్రోగ్రామ్ ఉందని. హీరోని ఎటువంటి పరిస్థితిలోనూ తప్పించుకోనివ్వకూడదని ఆ ప్లేస్ మొత్తాన్ని నో ఫ్లై జోన్ గా అనౌన్స్ చేస్తారు. నో ఫ్లై జోన్ అంటే ఏ స్పేస్ షటిల్ అయినా ఏ ప్లేన్ అయినా ఆ ప్లేస్ నుంచి టేక్ ఆఫ్ కాకూడదు. హీరో కడుపులో కత్తి దిగినందువల్ల వానికి ఇప్పుడు ట్రీట్మెంట్ కావాలా. అదే టైంకి వాడి చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయినా ఫ్రే కనిపిస్తుంది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా హీరోని పట్టేస్తారని తన ఇంట్లోనే వానికి ట్రీట్మెంట్ ఇస్తుంది. ట్రీట్మెంట్ అయిన తర్వాత నెక్స్ట్ మార్నింగే హీరో లేస్తాడు. ఏమైందని ఫ్రే అడిగితే ఇంకా జరిగిన విషయం మొత్తం చెప్తాడు. హీరో ఎట్లయితే ఎలీషియంకి పోయి హీల్ అవ్వాలనుకుంటున్నాడో అట్లే కదా ఫ్రే వాళ్ళ కూతురుకు కూడా. సో తన పాపను కూడా తీసుకోపోమంటుంది. బట్ మనోడనే సిచ్యువేషన్ కి బయట పోతే పట్టేస్తారు. అదే కాకుండా వానికే గ్యారంటీ లేదు ఎలీషియంకి పోతాడా లేదా అని. మధ్యలో ఆ పాపను పిలుచుకొచ్చి తనని రిస్క్ లో వదలలేడు కదా. ఇంకేం చేయలేక సారీని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాడు బయట వచ్చేది ఆలస్యం గానీ అక్కడుండే డ్రోన్స్ వాడిని ఈజీగా కనిపెట్టేస్తుంది. ఇంకా వాటిని ఇంకా తప్పించుకునేకి ఒక రాయి ఎత్తి దానిపైనే వేసేసి అక్కడి ఇంకా పరిగెత్తేస్తాడు. వాడు ఎస్కేప్ అయినంత మాత్రాన ఆ ప్లేస్ వాళ్ళకు తెలియకుండా పోదు కదా. వెంటనే ఫ్రే ఇంటికి వెళ్ళిపోతారు. 2-3 సార్లు అడుగుతారు హీరో ఎక్కడా అని. తనకు తెలిస్తేనే కదా చెప్పేకి. తను చెప్పదు, వాళ్ళు వదలరు. గమ్మున లాక్కొని వెళ్ళిపోతారు. మనోడు అక్కడ దాక్కుని లాస్ట్ కి ఆ స్పైడర్ దగ్గర వచ్చింటాడు. స్పైడర్ కి హీరో దగ్గర ఉన్న డేటా చూసిన తర్వాత మాత్రమే అర్థమవుతుంది నిజానికి అది ఏ బ్యాంక్ పాస్వర్డ్స్ కాదు, బిజినెస్ సీక్రెట్స్ కాదు. ఆ డేటా మొత్తం ఎలీషియం నే రీబూట్ చేసే ఒక రీబూట్ ప్రోగ్రామ్ అని. ఆ రీబూట్ ప్రోగ్రామ్ తో ఎర్త్ లో ఉండే వాళ్ళని కూడా ఎలీషియం సిటిజన్స్ గా మనం మార్చేయచ్చు అని చెప్తాడు. ఇది ఎట్లా సాధ్యమవుతుందంటే ఎవరన్నా ఎలీషియంకి పోయి అక్కడున్న ప్రోగ్రామ్స్ ని రీబూట్ చేస్తే తప్ప ఇది అవ్వదు అని చెప్తాడు. ఇక్కడున్న పంచాయతీ ఏమరా అంటే నో ఫ్లై జోన్ ఉన్నంత వరకు ఏ స్పేస్ షటిల్స్ కూడా పైకి పోలేదు. ఎంతవరకు అంటే మన హీరో వాళ్ళ చేతికి పట్టుబడేంత వరకు. అప్పుడే హీరో ఒక ప్లాన్ చెప్తాడు. నేనే వాలంటరీగా వాళ్ళ దగ్గర సరెండర్ అయిపోతా. వాళ్ళు ఖచ్చితంగా నన్ను ఎలీషియం కి పిలుచుకొని పోతారు. స్పేస్ కి పోవాలంటే నో ఫ్లై జోన్ ఎత్తేస్తారు. నేను ఎలీషియం పోయి అక్కడున్న మెడికల్ బెడ్స్ ద్వారా నేను క్యూర్ చేసుకుంటా అని చెప్తాడు. హీరో వెళ్ళిన తర్వాత నో ఫ్లై జోన్ కూడా ఎత్తేస్తుంటారు. అప్పుడు స్పైడర్ ని ఎలీషియం కి రప్పించి హీరో దగ్గర ఉన్న రీబూట్ ప్రోగ్రామ్ తో ఆ సిస్టమ్ ని రీబూట్ చేయమని ఒక మాస్టర్ ప్లాన్ చెప్తాడు. అనుకున్నట్టుగానే వాడే వాళ్ళ దగ్గర పోయి సరెండర్ అయిపోతాడు. వాళ్ళకి కావాల్సింది హీరో మెమరీలో ఉన్న ఆ డేటా మాత్రమే. ఎవరికి తెలుసు ఆ డేటా మాత్రం ఎత్తుకొని మనోన్ని అక్కడే చంపేయచ్చు. అందుకే హీరో తెలివిగా ఒక గ్రానైడ్ ఎత్తుకొని నన్ను పైకి పిలుచుకొని పోతారా లేకుంటే నేను ఇక్కడే సూసైడ్ చేసుకుందరా అంటాడు. వాళ్ళు ఏం చేయకుండా పిలుచుకొని పోతారు. లోపల చూసే ఫ్రే ఉంటుంది. ఇంకా స్పేస్ షటిల్ ఆ ఎలీషియం అట్మాస్ఫియర్ రీచ్ అయిన వెంటనే ఒకటి హీరో చేతి నుంచి ఆ గ్రానైడ్ తీసుకునేకి ట్రై చేస్తాడు. అదో గొడవ అయిపోయి లాస్ట్ కి ఆ గ్రానైడ్ కింద పడి ఆ క్రూగర్ ముఖమే పేలిపోతుంది.
అలాగే ఆ బ్లాస్ట్ కి కంట్రోల్ తప్పిపోయి క్రాష్ ల్యాండింగ్ అయిపోతుంది. అక్కడ నుంచి ఫ్రే తన కూతుర్ని ఎత్తుకొని పోయి దగ్గరున్న ఇంట్లో దూరేసి ఆ మెడికల్ బెడ్ లో పనుకోబెడుతుంది. కానీ ఆ మెషిన్ పనిచేయదు, ఎందుకంటే ఆ మెడికల్ ట్రీట్మెంట్ ఓన్లీ ఫర్ ఎలిషియం సిటిజన్స్ కి మాత్రమే. వెంటనే క్రూగర్ మనిషి వచ్చి ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చేస్తాడు. ఈ పక్క హీరో కూడా ఎప్పుడో ఇచ్చేస్తుంటారు. హీరో కళ్ళు తెరిచి చూస్తే వాడిని మొత్తం కట్టేస్తుంటారు. వాని మెమరీ నుంచి ఆ రీబూట్ ప్రోగ్రామ్ తీయాలనుకుంటే హీరో చనిపోతాడు అని చెప్తారు. 2 స్పేస్ షటిల్స్ లో 100 మంది ఉంటేనే వాళ్ళనే ఈజీగా చంపేసింది. ఆఫ్టర్ ఆల్ ఒక్కని చంపేకి తనేమన్నా ఆలోచిస్తుందా? చంపేయండి అని చెప్తుంది. ఇక్కడ హీరో చెప్పినట్టుగానే హీరో వెళ్ళిన తర్వాత నో ఫ్లై జోన్ ఎత్తేసింటారు. వెంటనే స్పైడర్ అలాగే వాడి మనుషులు ఎలీషియంలోకి దిగిపోయింటారు. హీరో ఆ కట్లంతా తెంపుకునేసి వాళ్ళనే కొట్టేసి అక్కడి నుంచి తప్పించుకునేస్తాడు. ఆ బ్లాస్ట్ లో క్రూగర్ ముఖం మొత్తం ఎగిరిపోయింటుంది కదా, వాని ఎత్తుకొని పోయి ఆ మెడికల్ బెడ్ లో పనుకోబెడతారు. బా ఎంత బాగా రెడీ చేస్తుందో చూడండా. అప్పుడు డిఫెన్స్ సెక్రటరీ వచ్చి ఒక్కరిని తీసుకొచ్చికి ఇంత నాశనం చేయాలని నోటికి వచ్చినట్టు తిడతా ఉంటుంది. వానికి కోపం వచ్చి తన గొంతులోనే గుచ్చేసి రూమ్ లో తోసేస్తాడు. ఇంకా వాడు కూడా ఆ రీబూట్ ప్రోగ్రామ్ తో ప్రెసిడెంట్ అయిపోవచ్చు. ఇంకా ఆమెతో వానికేం పని చెప్పండా, అందుకే చంపేస్తుంటాడు. మనోడు స్పైడర్ ని చూసి ఆపరేటింగ్ రూమ్ కి రమ్మంటాడు, ఎందుకంటే అక్కడే సిస్టమ్ ని రీబూట్ చేయగలమని. దాని తర్వాత కిందకొచ్చి ఉన్న ఇద్దరిని తుక్కుగా కొట్టేసి ఫ్రేని కాపాడేస్తాడు. సరే పాపం తీసుకొని పోయి కింద ఏదో ఒక మెడికల్ బెడ్ లో పనుకోపెట్టి క్యూర్ చేపించు అని చెప్తాడు. ఇట్లా ఎలీషియం సిటిజన్షిప్ లేకుండా అది పనిచేయదని చెప్తే నువ్వు ఫస్ట్ పో, నేను దాన్ని పనిచేసేలా చేపిస్తా అని చెప్తాడు. తను వెళ్ళిన తర్వాత స్పైడర్ కూడా వచ్చేస్తాడు. ఇంకా వీళ్ళంతా ఆపరేటింగ్ రూమ్ వైపు వెళ్తా ఉంటే మధ్యలో ఆ క్రూగర్ వచ్చేసి వాళ్ళ మనిషిని ఒకరిని చంపేస్తాడు. వాడు కూడా ఒక సూట్ వేసుకుంటాడు. బట్ హీరోతో కంపేర్ చేస్తే వాందే అడ్వాన్స్డ్ సూట్. అప్పుడు ఒక భారీ ఫైట్ జరుగుతుంది. వాన్ దాంతో కంపేర్ చేస్తే మనోడి సూట్ కొంచెం తక్కువే కదా, అయినా కూడా వానికి ఈక్వల్ పోటీ ఇస్తాడు. అట్లా ఇట్లా గొడవపడి లాస్ట్ కి వాని బ్రెయిన్ కి అలాగే ఆ సూట్ కనెక్ట్ అయిన వైర్స్ ని మొత్తం పీకేస్తాడు. వానికి అర్థమైపోతుంది వాడు చనిపోతాడని. అదేదో హీరోని కూడా చంపేస్తే పోలా అని ఆ గ్రాండ్ పిన్ని పీకేసి హీరో కూడా అతికిచ్చేస్తాడు. వాడు అనుకునేదంతా అవ్వదు కానీ డైరెక్టర్ ఏమనుకుంటాడో అదే అవుతుంది. అట్లా హీరో ఆ తాడుని ఈజీగా తెంపేసి వాని కింద తోయేస్తాడు. ఆ గ్రానైడ్ పేలి వాడు చనిపోతాడు. దాని తర్వాత వీళ్ళకి కావాల్సినట్టు ఎర్త్ పాపులేషన్ మొత్తం ఎలీషియం సిటిజన్స్ అని ప్రోగ్రామ్ చేస్తాడు. అప్పుడే స్పైడర్ కి అర్థమవుతుంది వన్స్ ఆ రీబూట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయితే మన హీరో ప్రాణమే పోతుందని. అదే కాకుండా ఏ మెడికల్ బెడ్ కూడా మళ్ళీ హీరోని బతికించలేదు. వానికి ఆ విషయం తెలుసు. అందుకే చివరిసారిగా ఫ్రేతో ఎమోషనల్ గా మాట్లాడతాడు. నేను చిన్నప్పుడే ప్రామిస్ చేసి కదా ఫ్రే, నిన్ను ఎలాగనే ఎలీషియంకి తీసుకుపోతానని, ఇప్పుడు తీసుకొచ్చినానని చెప్పి వాడే ఆ రీబూట్ ప్రోగ్రామ్ ని ఆన్ చేస్తాడు. ఆ రీబూట్ స్టార్ట్ అయిన వెంటనే మన హీరో అక్కడే చనిపోతాడు. వెంటనే ప్రెసిడెంట్ మనుషులంతా వచ్చి స్పైడర్ ని పట్టేస్తారు. వన్స్ ఆ రీబూట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఆ పాప ఫస్ట్ క్యూర్ అయిపోతుంది. స్పైడర్ ని అరెస్ట్ చేయమని ప్రెసిడెంట్ చెప్తాడు. బట్ ఆ రోబోట్స్ చేయవు, ఎందుకంటే మనోడు కూడా ఇప్పుడు ఎలీషియం సిటిజన్నే కదా. వెంటనే ఎర్త్ లో ఉండే వాళ్ళకంతా ట్రీట్మెంట్ కావాలని ఆటోమేటిక్ గా ఆ మెడికల్ బెడ్స్ ని ఎర్త్ కి పంపిస్తుంది. అందుకనే మనోడు ఎర్త్ మొత్తానికి సిటిజన్షిప్ ఇచ్చిండేది. అంతే గాయ్స్, ఇంతటితో ఎలీషియం అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. మీరేమంటారో? నిజంగానే ఒక 150 years తర్వాత భూమి ఇలాగే ఉంటుందా, లేకుంటే ఉన్న రిసోర్సెస్ ని మనం కాపాడుకుంటా వస్తే మన భూమి అలాగే ఉంటుందా అనేది కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండా. ఈ మూవీలో ఏ డౌట్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్ లో అడగండా. ఖచ్చితంగా వాళ్ళకి రిప్లై ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకవేళ అప్పటికి అర్థం కాలేదా, దానికోసమే ఒక వీడియో కూడా చేసేదానికి రెడీ. అలాగే మీరు ఇప్పుడే ఫస్ట్ టైం మూవీ ఎక్స్ ఛానల్కి వచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నారంటే అందరికన్నా ముందు నా వీడియోస్ మీ మొబైల్కి చేరుతుంది. మన ఛానల్ యొక్క అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్స్ కింద డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్ సెక్షన్లో పిన్ చేసా. పోయి ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అయిపోండా. ఓకే గైస్, ఇంకో మూవీలో త్వరలోనే కలుద్దాం.